వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే వరంగల్ నగరంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కులగణన పూర్తి తప్పుల తడకగా ఉందని, రీసర్వే పేరిట మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుందని ఈ సందర్భంగా నరేందర్ విమర్శించారు. దాంతోపాటు బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బీసీల పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పాల్గొని బీఆర్ఎస్ క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించారు. ప్రధానంగా ఏడాది కాలంలోనే గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుందని, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మధుసూదనాచారి, అదేవిధంగా దాసే వినయ్ భాస్కర్ విమర్శించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండలోని ఆర్డీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు సంబంధించిన విద్యార్థినులు మరో సరికొత్త ఉద్యమానికి తెరదీశారు. వేర్ ఈజ్ మై స్కూటీ అంటూ ఎంపీ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మొదటగా పెంబర్తిలోని హస్తకళ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అక్కడి స్థానిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పెంబర్తి గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి, అదేవిధంగా జనగామ పట్టణంలోని అంబేద్కర్తో పాటు దొడ్డి కొమరయ్య విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, బీసీల అంశానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని, బీసీల జనాన్ని కూడా తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆమె విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పింక్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉన్నామని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే లెక్కలు తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన అంటే స్వర్ణయుగమైనటువంటి పాలన అని, బీఆర్ఎస్ హయాంలో ఒక విజనరీతో కూడినటువంటి పాలన కొనసాగిందని, కాంగ్రెస్ పాలన ఒక పబ్లిక్ స్టంట్లా మారిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.